హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి దగ్గర 50 నాటుకోళ్ళు ఉంటే డైలీ ఒక 600 రూపాయలు సంపాదించుకోవచ్చు. అది ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే జనరల్గా వీడియోలో చెప్పినంత ఈజీగా ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కాకపోతే మనం చేయాల్సింది ఒకటే, ఖచ్చితంగా కష్టపడాలి. నేనేదో ఇప్పుడు చెప్పిన అని చెప్పేసి ఇది అవుతుంది కష్టపడకుండా కానీ పాసిబుల్ అవుతుందంటే అది పాసిబుల్ కాదు. ఫస్ట్ మనము కష్టపడాలి. కష్టపడితేనే డైలీ 600 రూపాయలు సంపాదించుకోవచ్చు. అదేలాగో మనం ఇప్పుడు చూసుకుందాం. మనకు జనరల్గా ఇప్పుడు విలేజ్లో ఈ నాటుకోళ్ళు అనేటివి ప్రతి ఇంటి వద్ద ఉంటాయి. అయితే మనము వీటిని ఆదాయాన్ని డైలీ ఒక 500 రూపాయల ఆదాయాన్ని వచ్చే విధంగా ఎలా చూసుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఒక 50 నాటుకోళ్ళు కనుక మన దగ్గర ఉంటే మనము ఇప్పుడు మార్కెట్లో ఈ నాటుకోడి గుడ్డు 12 రూపాయల నుంచి 15 రూపాయలు ఉంది. సో మనం ఈ 12 రూపాయల నుంచి 15 రూపాయలు అంటే మధ్యలో 12 రూపాయలకు ఒక గుడ్డు అమ్ముడుపోయినా కానీ మనకు లాభదాయకం ఉంటుంది. అయితే ఈ 50 నాటుకోళ్ళల్లో మనము ఒక 40 గుడ్లకు ఉపయోగించాలి. ఇంకొక 10 మాంసానికి అంటే పిల్లలు తీయడానికి ఉపయోగించాలన్నమాట. మన దగ్గర ప్రజెంట్ అయితే మన కోళ్ళన్నీ కూడా ఎండకు చెట్ల కింద రెస్ట్ తీసుకుంటున్నాయి కాబట్టి ఎక్కువ కనపడకపోవచ్చు. అయితే మనము ఏం చేయాలంటే మన దగ్గర ఒక 5 పుంజులు ఖచ్చితంగా ఉండాలి. 50 పెట్టెలు ఉన్నప్పుడు 5 పుంజులు ఉండాలి. అయితే మనము ఈ 40 కోళ్ళను డైలీ ఒక గుడ్డు పెట్టించగలగాలి. అది ఎలాగో మనకు పెట్టెలతో డైలీ క్రాసింగ్ అయితే అవే అవుతాయి కాబట్టి ప్రాబ్లం ఏముండదు. అయితే ఇవి 10-12 గుడ్లు పెట్టిన తర్వాత పొదగడం స్టార్ట్ చేస్తాయి. పొదిగినప్పుడు మనకు గుడ్లు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మనం ఈ పొదుగు పోవడానికి ఈ కోడిని వాటర్లో ముంచి బయటకు వదిలేయాలన్నమాట. మొత్తం బాడీ ప్లస్ మూతి దగ్గర నుంచి మొత్తం కూడా వాటర్లో ముంచేయాలి. వాటర్లో ముంచేసి వదిలేస్తే ఈ పొదుగు అనేది పోతుంది. సో ఈ విధంగా చేసుకోవాలి మనం. ఈ విధంగా చేసుకుంటే ఏమైతే అంటే అది 2-3 రోజుల తర్వాత మళ్ళీ పుంజులతో క్రాస్ అయ్యి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో మన కోళ్ళన్నీ కూడా చూస్తున్నారు కదా, చెట్ల కింద రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇట్లా ఈ విధంగా 40 కోళ్ళను మనం డైలీ గుడ్లు పెట్టించగలిగితే ఒక 2 రోజులు 3 రోజులు గ్యాప్ అవుతుంది ప్రతి కోడికి. ఇట్లా 40 కోళ్ళను డైలీ ఒక్కొక్క గుడ్డు పెట్టినా కానీ మనం రోజుకు 40 గుడ్లు వస్తాయి. సో రోజుకు 40 గుడ్లు అంటే ఈజీగా ఒక్కొక్క గుడ్డు 12 రూపాయలకు పోయినా కానీ 500 నుంచి 600 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి చేసుకోవాలి. ప్లస్ మనకు ఈ కోళ్ళను కూడా పెంచే సంఖ్యను పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఈ 50 కోళ్ళ నుంచి 40 కోళ్ళను గుడ్లు పెట్టిస్తున్నాం కదా, ఇంకొక 10 కోళ్ళను ఏం చేయాలంటే ఈ పిల్లలు తీయడానికి ఉంచాలన్నమాట. ఇవి ఒక్కొక్క కోడి 12 నుంచి 13 గుడ్లు పెడతాయి కాబట్టి ఒక్కొక్క కోడి కింద 13-12 గుడ్లు వేసినా కానీ 8-9 పిల్లలు వెళ్ళినా కానీ మీకు 10 కోళ్ళకు 8 పిల్లలు వెళ్ళినా కానీ 80 కోళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా డైలీ మీరు గుడ్లు అమ్ముకుంటూ ఒక 500 రూపాయలు సంపాదించుకోవచ్చు. ప్లస్ 7 మంత్స్ 8 మంత్స్ తర్వాత మీరు ఏవైతే ఆ 10 కోళ్ళను పొదిగేసి పిల్లలు తీసుకుంటారో 7 మంత్స్ 8 మంత్స్ తర్వాత ఈ కోళ్ళు అనేటివి కూడా మీకు సంఖ్య అనేది పెరుగుతుంది. 80 కోళ్ళు అవుతాయి. సో ఇది మీరు జాగ్రత్తగా కేర్గా అన్ని విధాలుగా రక్షణ చర్యలు చేపట్టిన తర్వాతనే ఇది సాధ్యమవుతుంది.
నేను అంత ఈజీగా పెట్టేయండి చేస్తే మీకు రోజు 600 రూపాయలు వస్తాయి, 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత 80 కోళ్ళు వస్తాయని నేను అంత ఈజీగా చెప్పను. ఎందుకంటే కష్టపడాలి. నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కష్టపడాలి. సో ఈ విధంగా మనము ఇట్లా గుడ్ల ద్వారా ప్రతిరోజు కూడా 500 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ 500 రూపాయలు కూడా మనకు తొందరనే గుడ్లు కోళ్ళు 50 కోళ్ళు కొన్న వెంటనే ఒక 2-3 రోజుల తర్వాత గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అంటే గుడ్లకు వచ్చిన పెట్టెల్ని తీసుకోవాలి. ఒక 5-6 పుంజుల్ని, మంచి పుంజుల్ని తీసుకుంటే గుడ్లు లావుగా కూడా వస్తాయి. పెట్టెలు కూడా లావుపాటి పెట్టెలు తీసుకుంటే గుడ్లు లావుగా ఉంటాయి కాబట్టి తీసుకునే వాళ్ళు ఈజీగా తీసుకుంటారు, తొందరగా అమ్ముడుపోతాయి. సో ఇట్లా మనకు కిరాణా షాపుల్లో కానీ ఇంకెవరికైనా చాలామందికి నాటుకోడి గుడ్లు కొంతమంది తాగుతారు, కొంతమంది తినాలని ఉంటుంది కానీ వాళ్ళకు దొరకవు. సో అలాంటి వాళ్ళకు మన దగ్గర దొరుకుతున్నాయని తెలిస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అన్నమాట. ఇట్లా మార్కెటింగ్ చేసుకునేటటువంటి మార్గాలు ఈ విధంగా ఉంటాయి. సో ఇట్లా మీరు గుడ్ల ద్వారా 500 నుంచి 600 రూపాయలు సంపాదించుకోవచ్చు. ప్లస్ ఈ 7 మంత్స్ తర్వాత ఈ 80 కోళ్ళు ఏవైతే ఉంటాయో 80 నుంచి ఒక 20 తీసేయండి. 60 అంటే వివిధ రోగాలు కావచ్చు, ఇంకేదైనా సమస్యలతో చనిపోయినటువంటి కోళ్ళు ఉంటాయి కదా, వాటిని పక్కకు తీసేసినా కానీ మీరు 60 కోళ్ళను కనుక అమ్మితే ఒక్కొక్క కోడి 7 నుంచి 800 రూపాయలు పోతుంది మార్కెట్లో. సో అవన్నీ అమ్మిన తర్వాత అవి ఒక 50,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ డైలీ 500 రూపాయలు ప్లస్ మళ్ళీ మీకు 7 మంత్స్ తర్వాత ఒక 50,000 రూపాయలు. ఇట్లా మీరు చూసుకుంటే నెలకు మీకు 15,000 రూపాయలు గుడ్ల ద్వారా ఆదాయం వస్తుంది. తర్వాత 7 మంత్స్ తర్వాత ఒకేసారి 50,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం. ఇట్లా ఈ విధంగా ప్లాన్ వేసుకొని ఈ నాటుకోళ్ళను పెంచుకుంటే మంచి అధిక లాభాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అందరికీ జాబులు రావాలంటే రావు. అది కూడా ప్రైవేట్గా జాబ్స్ చేసుకుందామన్నా కానీ మనకు టార్గెట్ ఇస్తూ ఉన్నారు. చాలా జాబుల్లో టార్గెట్ లేనిది ఏ జాబ్ లేదు. సో ఆ టార్గెట్ ఇచ్చినా కానీ మీకు 15,000 రూపాయలు 20,000 రూపాయల కన్నా ఎక్కువ శాలరీ రాదు. సో ఇప్పుడు అది బెస్టా, ఈ మన కాళ్ళ మీద మనము నిలబడి ఒక 15,000 రూపాయలు సంపాదించుకుంటూ మన ఫ్యామిలీతో హ్యాపీగా గడపడం ఇది బెస్టా? ఎందుకంటే మనకు ఈ నాటుకోళ్ళను పెంచడం అనేది డే మొత్తం ఇదే పని చేయాల్సిన అవసరం లేదు. వీటికి ఎప్పుడు పని ఉంటుందో అప్పుడే చేయాలి. పొద్దున పూట వీటిని వదిలేయడం, సాయంత్రం పూట షెడ్లోకి రాగానే కాస్తంత పని ఉంటుంది. అప్పుడప్పుడు వీటికి దానా వేయడం. సో ఇలాంటివి కోళ్ళను పొదిగేసుకోవడం, ఏమన్నా కోడిపేను కానీ డిసీజ్ వస్తే ఈ విధమైనటువంటి మందులు వాడడం, ఇలాంటివి ఉంటాయి. ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడితే సాధ్యం అనేది ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మన వీడియోలో చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా రోజుకు 500 రూపాయలు సంపాదించవచ్చు ఈజీగా. ప్లస్ 7-8 మంత్స్ తర్వాత మీకు ఒక 50,000 రూపాయలు అయితే ఈ కోళ్ళ ద్వారా వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మనకు ఎవరికైనా యువత కానీ చదువుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉన్న వాళ్ళకు ఇది బెస్ట్ బిజినెస్ ఆప్షన్. ఎందుకంటే తక్కువ బడ్జెట్తో మనకు ఈ కోళ్ళ బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.